ఈ సమయంలో ప్రభువా, మరి నా చిన్న కుమారుడు మీ పక్షంగా నిలబడుతున్నాడు స్వామి. నాయనా, మరి ఆ బిడ్డ కొరకు ఎంతో కాలం మేము ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. కొన్నిసార్లు బిడ్డని మీ చేతులకు అప్పగించి ఏడ్చాం. ప్రభువా, మా కన్నీటిని చూచావు, మా ప్రార్థన విన్నావు నాయనా. ప్రభువా, మా బిడ్డను, మా కుమారుని రక్షించావు నాయనా, వందనాలు. అలనాడు నోవాహు తన 3 కుమారులను రక్షించుకున్నాడు, తన కోడండ్రను రక్షించుకున్నాడు, రక్షణ వాడను సిద్ధం చేసుకున్నాడు. ప్రభువా, అపాత్రులమైన మమ్మల్ని ప్రేమించి మా కుమారులను రక్షించారు, కోడలను రక్షించారు. మా కుటుంబం అంతా కూడా పరిశుద్ధమైన పరిచర్యలో సాగిపోయే కృప మీరు మాకు ఇచ్చారు. మీకు వందనాలు నాయనా. మరి సమయంలో ప్రభువా, పుట్టి పెరిగిన నాయనా స్వజనుల మధ్యలో ప్రభువా, మా సంఘములో నా కుమారుడు నిలబడి నాయనా నీ సాక్షిగా మాట్లాడుతున్నప్పుడు ప్రభువా, మీ ఆత్మచేత నింపయ్యా, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపునైనా. ప్రభువా, మీ పరిశుద్ధాత్మ అభిషేకము నా కుమారుడికి పంపించునైనా, మీడంతల ఆత్మను కురమరించి నడిపించునైనా. ప్రభువా, నా కుమారుడు ఇది మొదలుకొని ఎక్కడ మీ పక్షంగా నిలబడ్డా ఒక అగ్ని కణము వలె మండునట్లుగా సహాయం చేయండి. ప్రభువా, మేము మండితేనే ఇతరులను మేము మండిస్తాం. ప్రభువా, యోహాను మండుచున్న దీపమై ఉన్నాడంట. ప్రభువా, నా కుమారుడిని మండించండి. దయగల ప్రభువా, గ్రహించలేని సంగతులు, గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నా కుమారుల్లో మీరుండి బయలుపరచండి. ప్రభువా, మీరు వాడుకోండి నాయనా. ఈ స్థలంలో కూర్చున్న బిడ్డలందరికీ కావలసిన మంచి మాటలు నీ కుమారుని ముఖాంతరములో మీరు అందించండి. మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నా. సంఘమునకు, యవనస్తులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా అనుభవంలోనూ పరిచర్యలోనూ జ్ఞానం కలిగిన వారైన సేవకులందరికీ పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ దినము దేవుడు మన సంఘంలో, పుట్టిన గ్రామంలో మొట్టమొదటిగా నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి వేలాది వందనాలు తెలియజేసుకుంటాం. మరుక్షణం నేను పుట్టింది ఈ గ్రామంలోనే. నా తల్లిదండ్రులు, నేను చిన్నప్పటి నుంచి మీ అందరికీ తెలిసిన వ్యక్తిని. యవన కాల జీవితాన్ని వ్యర్థంగా చెడిపోయిన స్థితిలో ఉండి అనేక మందిని, యవనస్తుల్ని అనేక విషయాలు నేను పాపంలోకి ఒక టీమ్గా చాలాసార్లు బ్రాంతి సభల్లో, అర్థమైన స్థలాల్లో నా స్నేహితుల్ని పాడు చేసిన వ్యక్తిని నేనే. ఈ గ్రామంలో నా స్నేహితులు, నాకు తెలిసిన వారందరినీ చాలా విషయాల్లో నేనే తప్పుద్రోవ పట్టించాను. ఈ రోజున నా గ్రామంలో నా మొదటి సాక్ష్యము, నేను రక్షించబడ్డాక నా గ్రామం నుంచే నా సాక్ష్యాన్ని చెప్పాలని, ఇక నుంచి నా తండ్రి, నా తల్లి చేసే పరిచర్యలో సొంత గ్రామాల్లోనే ఎందుకో దేవుడు ఒక 1 సంవత్సరం 3 నెలల నుంచి నేను రక్షించబడి ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఎక్కువ ఈ ప్రాంతంలోనే నీ గ్రామం, నీ ప్రజలు, యవనస్తులు, నీతో తిరిగిన వారు అనేక మంది నువ్వు చెప్పవా నరకానికి వెళ్ళిపోతున్నారు కదా, నువ్వు అనేక మందిని పాడు చేసావు,
నువ్వు అనేక మందిని తప్పుడు త్రోవలో నడిపించావు. నువ్వు మంచి త్రోవలో నడిచి వారు పాడైపోవడం నీకు ఇష్టమని నా హృదయంలో ఎందుకో ఒక కలిచి వేత. చాలా ప్రార్థన చేసి చాలా సంవత్సరం 3 నెలల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఎందుకో దేవుడు నెహెమ్యా నుంచి మాట్లాడేవాడు ఎక్కువ. నెహెమ్యా గ్రంథం చదివినప్పుడు నెహెమ్యా ఒక మంచి పదవిలో ఉండి ఒక రాజు దగ్గర ఒక గిన్నెందించే ఒక జాబ్, మంచి జాబు, ఒక మంచి కెరియర్లో ఉండి కొనసాగిపోతున్న సమయంలో తన సహోదరులు యెరూషలేము నుంచి ఆ ప్రాంతమునకు వెళ్ళినప్పుడు తన సహోదరుల్ని నెహెమ్యా అడుగుతాడు, యెరూషలేము పరిస్థితి ఎలా ఉందని అడిగినప్పుడు నెహెమ్యాతో తన సహోదరులు అంటారు, పితరుల సమాధులు కాల్చబడ్డవే, గుమ్మములు కాల్చబడ్డవి, ప్రాకారములు కూల్చబడ్డవి అన్నప్పుడు నెహెమ్యా తనకున్న స్టేటస్నో తనకున్న జాబ్నో చూసుకుని గ్రామాన్ని దేశాన్ని మర్చిపోడు. కానీ ఆయన ఏం చేస్తాడంటే తన వస్త్రములను తీసి బూడిద చెమ్మకిని ప్రార్థన చేస్తాడు. ఒక రాజు దగ్గర మంచి స్టేజ్లో ఉన్న ఒక వ్యక్తి తన ప్రాంతం పాడైపోయిందని ఎందుకు ఆలోచిస్తాడు? ఆలోచించడు. కానీ నెహెమ్యా తనకున్న భారము, దేవుని పట్ల ఉన్న భయము, తన గ్రామం మీద ఉన్న, తన దేశం మీద ఉన్న ప్రేమ చేత రాజు దగ్గరికి ఒక రోజు వెళ్ళినప్పుడు గిన్నె అందించడానికి రాజు అడుగుతాడు, నెహెమ్యా నీ ఆరోగ్యం బాగోలేదా అన్నప్పుడు నెహెమ్యా అంటాడు, లేదండి నేను బాగానే ఉన్నానంటే మరొక్కసారి రాజు అడుగుతాడు, నెహెమ్యా నీ అనారోగ్యమైన ఉందా, ఫీవర్ ఉందా అని అడిగితే అప్పుడు రాజు ఆజ్ఞకు భయపడి చెప్తాడు, రాజా ఎందుకు నేను విచారంగా ఉన్నానంటే నా పితరుల సమాధులు కాల్చబడ్డాయి,